విషయం ఏంటంటే మనకి వేళ కాంగ్రెస్లో కరప్షన్ ఉంది, మన దగ్గర కమిట్మెంట్ ఉంది. ఆ దృష్ట్యా ఈ దేశాన్ని ముందుకు మనం తీసుకువెళ్తాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పినటువంటి విషయం. ఈవేళ ఒక మాధవ్ గారి కార్యక్రమం అయినా, ఒక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమం అయినా, లేదా కొన్ని కార్యక్రమాలు ర్యాలీ తిరంగా యాత్ర అయినా మనం ఎందుకు చేస్తున్నాం? మన వాళ్ళు ఇలాంటి అహల్యాబాయి కార్యక్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? ప్రతిసారి చాలామంది అధ్యక్షులు అయ్యారు. హరిబాబు గారు అయ్యారు, లేకపోతే ఆయన కన్నా గారు అయ్యారు, సోమ్ వీర్రాజు అయ్యారు, మేడం గారు అయ్యారు, ఇప్పుడు మాధవ్ గారు అయ్యారు. ఏ కార్యక్రమాన్ని మనం క్యాజువల్గా తీసుకోకూడదు, కమిట్మెంట్గా తీసుకోవాలి. ప్రతి అంశాన్ని ఆ విధంగా ఆలోచించాలి. ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇది దేనికి